తాడు, పెంచుతాడు. ఆయుష్ ఎవరి చేతిలో పెట్టాడు చెప్పండి? ఆయుష్ తీసిపోయి ఎవరి చేతిలో పెట్టాడు? మాట్లాడాను నోటితో. తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకు ఆయుష్ పెరుగుద్ది. దీర్ఘాయుష్. ఏ ఆయుష్ అండి? దీర్ఘాయుష్. నువ్వెన్ని సంవత్సరాలు బతికిన అనేది ముఖ్యం కాదు, నీ తల్లిని తండ్రిని ఎంత బాగా చూసుకున్నది ముఖ్యం. కొంతమంది ఎంత ఉన్నతమైన స్థానాలకి వాళ్ళని చదివించి పెద్ద చేసి గొప్ప చేసి ఉద్యోగాలు ఇప్పించి ఇంకోటి చేసి ఇల్లు కట్టించి స్థలాలు కొనిచ్చి పొలాలు కొనిచ్చి అన్ని రకాల ఆస్తిపాస్తులు ఇచ్చిన తర్వాత తల్లిని తండ్రిని చూడని వారు అనేకులు ఉన్నారు. కాబట్టి అది భక్తి కానే కాదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను ఏం చేయాలంటే మనం చెప్పాలా? సన్మానించాలి. తల్లిదండ్రులను చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. చిన్నప్పుడు నీకు ఇంకా డ్రాయర్ కూడా తొడిగే సమయం రాలే. ఇప్పుడైతే చాలామంది చిన్న పిల్లలకే డ్రాయర్స్ వేసేస్తున్నారు. నా చిన్నప్పుడు డ్రాయర్లు వేసేవాళ్ళే లేరు. గుడ్డ పేరు గట్టుడు కూడా తెలియదు, అట్లే వదిలేసేవాళ్ళు. అలా టైంలో చేపలు కూర్చోబెడితే 2 సైడ్ పోయేవాడు, 1 సైడ్ పోయేవాడు. పోయిన తర్వాత అక్కడ వారేసి వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటే పిల్లోడు అందులో చేయిలు పెట్టి చక్కగా పెరుగు అన్నం కలిపినట్టు రెండింటిని ఇట్లా కలుపుతూ ఉండేవాడు. 2 చేతులు కలిపి ఇట్లా ముఖాన్ని రాసుకుని ఈపుగా రాసుకున్నట్టు రాసి ఇటు రాసి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటుండగా నీ తల్లి వచ్చి చిచి అనుకుంటా 2 చేతులతో తీసుకెళ్ళిపోయి ఆ జారాడు బండ మీద నిలబెట్టి బకెట్ నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నువ్వు అంటించుకున్న మురికంతా కడిగి ఇలా దగ్గర తీసుకొని నా బంగారం అనేసి ఇట్లా గట్టిగా పట్టుకొని ముద్దాడుతూ ఉండేది. ఎవరు? నీ తల్లి నీ తండ్రి. నా తల్లి నా తండ్రి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంత మురికిగా ఉన్నా, ఎంత అసహ్యకరంగా ఉన్నా, వాంతి చేసుకున్నావు ఒకటే నీ శ్వాసన వస్తుంది, అయినా నిన్ను కాదనలేదు కదా వాళ్ళప్పుడు. ఈరోజు నీ తండ్రి నీ తల్లి అలాంటి చిన్నపిల్లల స్థాయి వచ్చేస్తుంది వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత. అలాంటి టైంలో వాళ్ళ దగ్గర వాళ్ళ పాసే భయంకరమైన వాసన వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళ 2 సైడే భయంకరమైన వాసన వచ్చేస్తూ ఉంటుంది. నిజమే, వారి స్నానం లేదు కాబట్టి వారి శరీరం గదర వాసన వస్తూ ఉంటుంది. నువ్వే స్నానం చేయించట్లేదు, నువ్వే వాళ్ళని శుభ్రం చేస్తలేవు, ఏ రోజు బట్టలు ఆ రోజు మారుస్తలేవు. నీ తల్లిదండ్రులు నీ చిన్నప్పుడు నీకు రోజుకు 3 డ్రెస్సులు 2 డ్రెస్సులు మార్చి నిన్ను శుభ్రపరిచారు. నీ తల్లి నీ తండ్రి, నా తల్లి నా తండ్రి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే వృద్ధాప్యంలోకి వచ్చారు, వాళ్ళు చేతగాని స్థాయికి వచ్చేసారు. అలాంటి వయసులో నువ్వేం చేయాలంటే, ఓ నా కుమారుడు ఆ కుమార్తె, నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. పెద్ద పోజులు పెట్టకు, బాగా చదువుకున్నా అని 1,00,000 రూపాయలు జీతం తెస్తున్నా, 2 లక్షలు జీతం తెస్తున్నా, 5 లక్షలు సంపాదిస్తున్న నెలకి నేను హీరో పైల్వాన్ అంటే నువ్వు 0 అయిపోతావు. నువ్వెందుకు పనికిరావు? నీ అంత వేస్ట్ ఫెలో లేడు, ఇంకా చెప్పండి, నీ అంత దుర్మార్గుడు లేడు, నీ అంత దుర్మార్గురాలు లేదు. ఎవరండి? మాట్లాడరా? మైకు, అందుకే మైక్ దగ్గర నాతో మాట్లాడడం అనేది అదే. నాకు మాట వెంటనే నాకు ప్రత్యుత్తరం ఇవ్వాలనేది నా ఆశ, అంతే. నీ దగ్గర కోరేదే కదా ఒకటి. చెప్పు, ఏమన్నా సౌండ్ పెట్టు. కాబట్టి నువ్వు తల్లిని చూడకపోతే ఒక దుర్మార్గుడివి, నువ్వు ఒక దుర్మార్గురాలివి, అసలు మనుషుల లెక్కలు లేవు నువ్వు. ఇంకా చెప్పాలి, నువ్వు మనిషివే కాదు అసలు. ఎవరు మనిషి కాదా? చూడు, నేను ఇంత మంచి బట్టలు వేసుకున్నా, ఇంత ఉంగరాలు పెట్టుకున్నా, చైన్లు వేసుకున్నా, గొలుసులు వేసుకున్నా, డామ్ వేసుకున్నా, డీమ్ వేసుకున్నా, అది సచ్చిని శివాని తలిగించినట్టే. అప్పుడప్పుడు అక్కడ అంబేద్కర్ బొమ్మ, ఆ బొమ్మకి దండలేతారు చూడు, అట్లనే
సచ్చిన బొమ్మకు తలిగించినట్టే, నువ్వే తలిగించుకున్నా సచ్చిన బొమ్మకు తలిగించినట్టే. కాబట్టి దయచేసి మనము మన తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి. మనము మన తల్లిదండ్రుల్ని తక్కువ చేయొద్దు. మనము మన తల్లిదండ్రుల్ని ఏడిపించద్దు. మనము మన తల్లిదండ్రుల్ని ఏం చేయొద్దు, నిష్ఠూరపరచద్దు. మన తల్లిదండ్రులు మనం బాధ పెట్టద్దు. లైవ్లో ఉన్న బిడ్డలారా మీరు గమనించండి. నువ్వెవరివైనా సరే, నువ్వెక్కడున్నా సరే, నువ్వేమైనా సరే, నీ స్థానం ఏదైనా సరే, నీ తల్లి తండ్రిని నువ్వు సన్మానించాలి. నీ తల్లిదండ్రులు లేకపోతే నువ్వు లేవు ఈ భూమి మీద. నీ తల్లిదండ్రులకు జన్మనిచ్చి నేను పెంచి పెద్ద చేసి 20, 25, 30 సంవత్సరాల కొడుకుని చేశాడు, కోడల్ని చేశాడు, బిడ్డని చేశాడు. వాళ్ళని కాదని బతుకుతున్నావే, అది నీకు అసలు సెన్స్లెస్ ఫెలో. ఏమంటారండి? యూజ్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. ఇంకొకటి ఉంటుంది, బ్రెయిన్లెస్. నీకేమాత్రం మైండ్ ఉన్నా నీ తండ్రికి ఎప్పుడైనా మంచిగా చూసుకున్నావా? నేను నా అనుభవం, నా ప్రాక్టికల్ అనుభవం. నేను మా అమ్మ నాన్నకు నేను ఒక్కని కొడుకును, 3 అక్క చెల్లెలు. నేను ఒక్కడే కొడుకును. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకున్నానో, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత దేవుని వాక్యాన్ని విన్నా. నేను మారు మనసు పొందిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత నాకు అర్థమైన మాట ఏంటంటే, వాక్యం వింటూ ఉంటే ఇట్లా కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే నాకు అర్థమైందంటే, తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తల్లిదండ్రులను సన్మానిస్తే దీవించబడతాడు. తల్లిదండ్రులను సన్మానించినవాడు ఆశీర్వదించబడతాడు అని నేను ఎప్పుడో దాదాపు 35 సంవత్సరాల క్రితం నేను దేవుని వాక్యాన్ని విన్నా. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నానో, మా అమ్మ నాన్న మా ఇంటికాడ ఉండేవాళ్ళు. ఆ ఇంటికాడ ఉన్న మా అమ్మ నాన్నను తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకుని 18 కాలనీ నేను అక్కడ బావి పని చేస్తున్నా, బొగ్గు బావిలో నౌకరి చేస్తున్నా. మా అమ్మ నాన్నను నా దగ్గరే పెట్టుకోవడం ప్రారంభించాను. పెద్ద సమస్యలే ఉంటాయి. అత్తకు కోడలకు పడదు, అత్తకు మామకు కోడలకు మామకు పడదు, ఈ భార్య భర్తలు కూడా పడదు. ఒక దగ్గర ఉంటే సమస్యలు ఉంటాయి. కానీ నా నాయన, నా పరలోకపు తండ్రి, నా రాజు మమ్మల్ని ఐక్యంగా ఉండేటట్లు చేశాడు. నా భార్య చాలా ఓపిక బట్టి అటువంటి తల్లి దొరికింది నాకు. భార్య దొరికిన వానికి మేలు దొరికిన బైబిల్లో చూసారా? ఎలాంటి భార్య అంటే రంకులది కాదు, దీనురాలు. ఎన్ని తిట్టినా పడేటువంటి భార్య నాకు దొరికింది. ఎన్ని కొట్టినా భరించేటువంటి భార్య నాకు దొరికింది. నా తల్లిని ప్రేమిద్దామంటే ప్రేమిద్దామనే భార్య నాకు దొరికింది. మా నాన్నకున్నటువంటి భావం ఏంటంటే, మా నాన్నకున్నటువంటి గుణం ఏంటంటే, మేము ఇంట్లో ఉన్న 3, 4, మా అమ్మ, నాన్న, నేను, నా భార్య. ఈ నలుగురిట్లో ఎప్పుడైనా మటన్ తెచ్చుకుంటే మా అమ్మకు మూలుగు బొక్కలు అంటే ఇష్టం. ఏ బొక్కలు? మూలుగ బొక్కలు అంటే. నేను 1 కేజీ మాంసం తెస్తే దానిలో 3-4 అన్నీ వేసుకొని వస్తా. కేవలం మా అమ్మ కొరకే అవి. మా అమ్మకు ఆ మూలుగు బొక్క లేకపోతే అస్సలు ఇక మళ్ళీ ఆ రోజంతా లొల్లే ఉంటుంది. కాబట్టి ఆ 3-4 మూలుగు బొక్కలు వేసుకొచ్చేసి ఆ కూర కొంచెం దించిన తర్వాత మా అమ్మకు ఫస్ట్ ఆ 4 బొక్కలు వేసేసి, మా నాయనకు మేము 3 తినడం కంటే ముందు ఆయనకు ప్లేట్ ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున మేము తిన్నాక ఆయనకు పెడితే ఆ రోజు అసలే తినడు ఆయన. మా నాయనకు ముందే అన్నం పెట్టేసి మా అమ్మ ఆయన చేతికిచ్చేది. చేతికిచ్చిన తర్వాత ఆయన కలిపి చేతికిచ్చి చెంచా పెట్టేది. మా నాయన పక్షవాతం వచ్చింది. ఆ జబ్బున్న బుద్ధి మాత్రం అట్లనే ఉండేది, కఠినంగా ఉండేది. కాబట్టి ఆ విధంగా మా అమ్మ, నా భార్య, నా కుటుంబాన్ని చక్కగా ఓపికతో నడిపించేటువంటి వ్యవస్థ మా దగ్గరే ఉండాలి. వాళ్ళు నేను స్నానం చేయకముందే మా నాయనకు స్నానం చేయించేవాడిని. మా నాయనకు చేతిలో గోర్లు పెరగనిచ్చేవాడిని కాదు.
నా భార్య నా తల్లికి భయపడి అందరికంటే ముందు ఆమెకు అన్నం పెట్టిస్తూ ఉండేది. చాయ్ పోస్తే తక్కువ పోస్తే ఇసిరి పడేసేది. అయినా తొందరపడేది కాదు. ఇక పంపించి ఇక్కడి కానీ అది ఉండాలా నేను ఉండాలా అని నా భార్య ఎప్పుడూ అనలేదు. నా భార్య ఎప్పుడు నా తల్లిని తక్కువ చేయలేదు. ఆమె వస్త్రాలు ఉతకడం, ఆమె స్నానం చేయించడం, ఆమెకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం, ఆమె ట్రీట్మెంట్ చేయించడం, ఎన్ని రకాలైనటువంటి వసతులైనా కలిగించడానికి నా భార్య ఇష్టపడింది. నా మాటతో సమ్మతించింది. తల్లిదండ్రులను సన్మానించేవాడు ఏమవుతాడంటే దీవించబడతాడు. తల్లిదండ్రులను సన్మానించేవాడు ఆశీర్వదించబడతాడు. తల్లిదండ్రులను సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు. ఎన్ని యాక్సిడెంట్లు అయినా నాకు ఎప్పుడో చచ్చిపోవాల్సింది, మట్టిలో మన్నైపోవాల్సిన రోజులు ఇది ఒకటి కావచ్చు. నాకు నేను ఇప్పటిదాకా బతికుండడానికి కారణం నా తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నందుకేనేమో నా దేవుడు నన్ను ఇంకా బతికిచ్చినాడు. కాబట్టి నీ తల్లిని తండ్రిని ఏం చేయాలండి? సన్మానించాలి. మా అమ్మకి మెదడంటే ఇష్టం. మెదడంటే ఇష్టం. తలకాయ కూర ఆమె కూరకు తీసుకొచ్చి అండించి ఆ మెదడు తెల్ల క్లాతులో ఆ మెదడు పెట్టి మూట కట్టి ఆ ఉడుకుతున్న తలకాయ కూరలో వేసేది. వేస్తే ఈ కూరతో పాటు అది కూడా మంచిగా ఉడికేది. ఈ రసం అంతా దానికి పట్టుకునేది. కంచుడు దించిన తర్వాత మా అమ్మ ఫస్ట్ వచ్చి ఆ గుడ్డ తీసుకునేది. ఆమెకి చాలా ఇష్టం. ఇంక వేరే దంగవు. ఇట్లా అంటే సరిపోతే కరిగిపోద్ది, ఇట్లా సపరీత అయిపోద్ది. మూలుగు బొక్కలు రాళ్ళు కొట్టి ఇచ్చేవాడిని. ఆమెకి దంగని అని నాకు ఇచ్చేది. ఏది దంగదో అవన్నీ నాకు ఇచ్చేది ఆమె. కాబట్టి దయచేసి తల్లిదండ్రులైన వారిని మీరు సన్మానించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా తల్లి నా చిన్నప్పుడు నాకు ఎక్కడెక్కడో ఎవరెవరు ఏం పెట్టినా కొంగు దాసుకొచ్చి నా తల్లి నాకు పెట్టింది. నా తండ్రి నాకు పెట్టి పెంచినారు. అయితే చివరి టైం దాదాపు ఒక 15 సంవత్సరాలైనా కూడా ఆమె నన్ను అల్లారు ముద్దుగా పెంచలేదా? నెక్స్ట్ నేను కూడా ఒక 15 సంవత్సరాలైనా, కనీసం 15 సంవత్సరాలైనా ఒక చిన్నపిల్లని చూసినట్టుగా చూడడం ధర్మం కాదా? మనది న్యాయము కాదా? వాళ్ళ రుణం మనం తీర్చుకోకూడదా? నిద్రపోతున్నావా? తీర్చుకోకూడదా? పక్కన నిద్రపోతాను చూడండి. తీర్చుకోవాలి. మనం ఏం చేయాలి? రుణాన్ని మ్యాక్సిమం ఒక 15-20 సంవత్సరాలు వాళ్ళు మనకి ఎన్నో రకాలుగా చేసి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయని చేయలేపని చూద్దాం. ఉన్నాయి. నా తల్లిని నన్ను 20 సంవత్సరాల దాకా కాలుగు మట్టి అంటే కొంచెం అది పెంచి పెద్ద చేశారండి అని ఆయన గ్రహింపు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి లేపి చెప్పండి. రాజన్న చేయి లేపి చెప్పండి. నీ అయ్యే ఆత్తనే చెప్పు. సాధపోతుందా? వాడిని నరికినా పర్వాలేదు, వాడిని పోగులేసిన పర్వాలేదు అనుకున్నా లేపకండి. కాబట్టి మన తల్లిదండ్రులు మనకి కనీసం మ్యాక్సిమం 15, 18, 20 సంవత్సరాలు వాళ్ళు మనకు కాపాడారు. అయితే మనము కూడా లాస్ట్కి ఒక 60-70 సంవత్సరాల తర్వాత వాళ్ళు బతికి ఉంటే ఒకవేళ అప్పటి నుంచి నువ్వు చూడాలి. బాగా వాళ్ళ చిన్నపిల్లల్ని చూసినట్టు చూడాలి. అలా కాకపోతే నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు యూజ్లెస్ ఫెలో. నీకు రోషం వస్తే నాకు అనవసరం, నీ కోపం వచ్చి నాకు అనవసరం. నువ్వు బుద్ధి లేనోడివి, నీకు చదువు శాస్త్రం ఉన్నా నీకు బుద్ధి లేదు. తల్లిని తండ్రిని ప్రేమించని వాడివి. నువ్వు భూమి మీద ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. నీ తల్లిదండ్రులైన వారిని నువ్వు బాగా చూసుకోవాలి. నువ్వెంత భక్తి చేస్తున్నావు నాకు తెలియదు, నువ్వెంత సంపాదిస్తున్నావు నాకు తెలియదు, నువ్వెంత సంపాదించి ఎంత గొప్ప చేసుకుంటావు నాకు తెలియదు. కానీ నీ తల్లిదండ్రులను మాత్రం దయచేసి వాళ్ళ మంచం బయటేసి చుట్టూ తడకలు కట్టి పరదలు కట్టి పెట్టి కథ మాత్రం చేయకు. వాళ్ళని ఉసూరుమని ఏడిపియకు. వాళ్ళు మాట్లాడలేరు, చెప్పలేరు, నీతో ఫైటింగ్ చేయలేరు. నీ తల్లిదండ్రులైన వారిని నువ్వు మంచిగా చూసుకునేటువంటి వ్యక్తిగా ఉంటే నువ్వు భక్తుడివి, వ్యక్తివిగా ఉంటే నువ్వు భక్తురాలివి. లేకపోతే నీ భక్తి ఎందుకు పనికి రాదు, వాళ్ళ భక్తి వారికి ఎందుకు పనికి రాదు. కాబట్టి నీ తల్లిదండ్రులైన వారిని దేవుడు ఏం చెప్తున్నాడు? సన్మానించుము, సన్మానించుము. దీర్ఘాయుష్వంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ తల్లిని బాగా చూసుకో, నీ కష్టార్థంకి పెట్టు. నువ్వు కష్టం చేసి వాళ్ళను పోషించాలి నువ్వు. ఎందుకంటే వాళ్ళ రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి. అది ధర్మం, అది న్యాయం. అలా కాకపోతే నువ్వు ఒక దుర్మార్గుడు అయినా
దుర్మార్గురాలు అయినటువంటి వ్యక్తురాలు అయిపోతావు. దయచేసి, ఎందుకంటే నీ తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారా, నీ తల్లిదండ్రులను సంతోషపెడుతున్నారా, నీ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుంటున్నారా, ఎక్కడో పారేసి వస్తున్నారా? కొంతమంది అనాథ ఆశ్రయంలో, వృద్ధాశ్రయంలో పారేసి వస్తున్నారు. నిన్న అట్లా వృద్ధాశ్రమం ఏంటి, చిన్నపిల్ల ఆశ్రయాలు పడేసి వచ్చారా? నిన్ను చిన్నప్పుడు అట్లా పారేసి వచ్చారా? అప్పుడు వాళ్ళకు కూడా పైసలు ఉన్నాయి, నిన్ను పారేశారా? మాట్లాడండి. పారేశారా? అట్లా దూరంగా పెంచారా? దయచేసి అలా చేయకూడదు. నీ తల్లిదండ్రుల్ని ఏడిపియకు. నాకు యోసేపు అంటే బాగా ఇష్టం. యోసేపు తండ్రి ఎవరండి? యాకోబుకు 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకుల్లో ఒక్క కొడుకే సంతోషపరుస్తున్నాడు. 12 మంది కొడుకులు నాకున్నారని ఆనందం ఉన్నది, కానీ 11 మంది కొడుకులు ఆయనను బాధ పెట్టేవారుగానే ఉన్నారు. చాలామంది కొడుకులు కలిగిన వారు ఉన్నారు, కానీ ఒక్కడు అవ్వకు బోబెట్టేటోడు లేడు, ఒక్కడు అయ్యకు బోబెట్టేటోడు లేడు. అవ్వయ్యకు బోబెట్టినోడు ఎంతమంది ఉంటేమి, అవ్వయ్యను సరిగా చూసుకోనోడు ఎంతమంది ఉంటేమి. కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇంకోటి ఏంటంటే, యాకోబు కంట్లో ఏది పడ్డా అది తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. ఏది వినపడ్డా, ఏది కనపడ్డా, ఏది వినపడ్డా ఎవరికి చెప్పేవాడు? తండ్రి. యాకోబు అనేటువంటి తండ్రికి ప్రతి వార్త చెప్పేవాడు. అందుకని యాకోబు ఆ కొడుకును బట్టి చాలా సంతోషపడి ఆయన ఒక విచిత్రమైనటువంటి అంగిని కుట్టించాడంట. ఏ అంగినండి? ఒక విచిత్రమైనటువంటి అంగిని తయారు చేశాడు. ఈ అంగిని, విచిత్రమైన అంగిని కుట్టిస్తే ఈ 11 మంది ఆయన మీద పగ పట్టారు. మరి ఎందుకు మా తమ్ముడికి ఇంత మంచి అంగి కొనిచ్చారు, మాకెందుకు కొనియలేదు అనే కనీసం ఇంకిత జ్ఞానం లేని పశువులు, మృగములు, ఏంటంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు అతన్ని ఎందుకు మెచ్చుకుంటున్నారు, మనల్ని ఎందుకు మెచ్చుకుంటలేడు మన తండ్రి అనేటువంటి జ్ఞానము లేనటువంటి కొడుకులు, తెలివి లేనటువంటి కొడుకులు, బుద్ధి లేనటువంటి కొడుకులు, అవగాహన లేనటువంటి కొడుకులు ఉన్నారు. కొడుకులు 12 మంది లేరా? ఇంటి నిండా తల్లి ఇంత పెద్ద సట్టి అన్నం వండితే ఒక దెబ్బకి అయిపోయేది, ఒక పూటకే ఇంత కూర అంతే కథమైపోయేది 12 మంది తింటే. అబ్బా, తల్లి ఎంత కష్టపడి ఉంటుందండి, ఎంత కష్టపడి వారిని పోషించి ఉంటుందండి. కాబట్టి పెరిగిన తర్వాత నీ తల్లి ఆ ప్రయాసను గుర్తిస్తున్నావా? నువ్వు చిన్నప్పటి నుంచి నా తల్లి నా కొరకు ఎంత కష్టపడ్డదే, నా తండ్రి నా కొరకు ఎంత కష్టపడితే మేము ఎంత అయినామే అనే కనీసపు జ్ఞానం. ఇలాంటి గ్రహింపు లేకపోతే నువ్వు భక్తి చేసేందుకు, చేయకెందుకు? నువ్వు దేవుని దగ్గరికి వచ్చేందుకు, రాకెందుకు? నువ్వు బైబిల్ చదివేందుకు, చదవకెందుకు? నువ్వు దేవుని స్తుతించేందుకు, స్తుతించకెందుకు? ఆయన చెప్పినట్టు చేయకుండా, కృతజ్ఞత కలిగి ఉండకుండా, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండకుండా నువ్వెన్ని చేసినా బూడిదలు పోసిన పన్నీరే. నువ్వెన్ని చేసినా బూడిదలు పోసిన పన్నీరే. ఇది సత్యం. కాబట్టి దయచేసి నీ తల్లిదండ్రులైన వారిని నువ్వు సన్మానించాలి. యాకోబు తండ్రిని ఏం చేశాడండి? సన్మానించాడు. తండ్రిని సంతోషపెట్ట ప్రయాసపడ్డాడు. నా తండ్రి చెప్పిన మాట వింటా నేను అని ఆయన ప్రయాసపడ్డాడు. ఇసాకు తండ్రి మాట వినటానికి ఇష్టపడ్డాడు. తండ్రి కొడుకును చంపడానికి సిద్ధపడ్డా కూడా, తండ్రి నువ్వు దేవునికి మొక్కుకున్నావా, నీ మొక్కు తీర్చడం కంటే ఇంకా పెద్ద విశేషం నాకు లేదు తండ్రి, అట్లాగే కానివ్వండి తండ్రి అని తండ్రిని సంతోషపెట్టాడు కుమారుడు. నువ్వు నీ తండ్రిని సంతోషపెడుతున్నావా? నువ్వు నీ తల్లిని సంతోషపెడుతున్నావా? నీ దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? నీ పుట్టించిన దేవుణ్ణి నేను మోగోనిగా పుట్టించాడు, నిన్ను ఆడపిల్లగా పుట్టించాడు, నువ్వు ఇలా ఉండాలని పుట్టించాడు, నువ్వు అలా ఉండాలని పుట్టించాడు. నీ తల్లి నిన్ను రూపురేఖలు దిద్దలేదు. నీ పరలోకపు తండ్రి నిన్ను తీర్చిదిద్ది ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని ఇచ్చి ఈ లోకానికి వచ్చేటట్లుగా తండ్రి చేశాడు.
ఆ తండ్రిని కూడా నువ్వు కనపరుస్తున్నావా? ఆ తండ్రిని కూడా మహిమపరుస్తున్నావా? నీ కనపడుతున్న తల్లిదండ్రులు కనపరిచేవాడు తప్పకుండా పరలోక తండ్రిని కనపరుస్తాడు. దానిలో సందేహమే లేదు. ఈ తండ్రి ప్రేమను గుర్తించినవాడు ఆ తండ్రి ప్రేమను గుర్తిస్తాడు. ఈ తండ్రి త్యాగాన్ని గుర్తించినవాడు, ఈ తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించినవాడు పరలోకపు తండ్రి త్యాగాన్ని కూడా గుర్తిస్తాడు. కాబట్టి నీకు అలాంటి అవగాహన నీకు వచ్చిందా? నువ్వు ఎన్ని గంటలు ప్రాణం చేస్తే ఏముంది, బూడిదలు పోసిన పన్నీరు. అక్కడ అయ్యి ఎడుతున్నాడు, అవి ఎడుతుంది. ఏంటండి, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, నలిగిపోతున్నారు. చెప్పుకోలేక చచ్చిపోయిన వాళ్ళు కూడా బోల్డ్ మంది అన్నారు. ఓ తండ్రికి రోగం వచ్చింది. రోగం వస్తే ఈ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ఉద్యోగం చేస్తే కొడుకు ఉద్యోగం చేసే కాడికి అద్దానని ఆయన పాపం వస్తే నిమిషంలో 5 నిమిషాల్లో మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేశారు. నా పరువు ఏం కావాలి ఇక్కడ? నా పరువు ఏం కావాలరా ముసలోడా? నా పరువు ఏం కావాలరా? ఆయనకు కుష్టి వ్యాధి ఉంది. ఏముంది ఆయనకి? కుష్టి వ్యాధి ఉంది. ఏమనుకుంటారు? నాకు ఇస్తారు అర విలువ, నాకు ముసలోడా నాకు విలువ ఇస్తారు అర ఇక్కడ? నువ్వు కుష్టి రోగం పోడి ఇక్కడికి వస్తే ఈ వాడోళ్ళు నువ్వు ఇంటికి వస్తారు ఎవడన్నా అనుకొని అర్జెంటుగా తన్ని ఇంటికి పంపించేశారు. పంపిస్తే అతను కొద్ది రోజులు బతికాడు. ఆ బాధతో, ఆ చింతతో, ఆ వేదనతో ఆయన ఏదో చేసుకొని చచ్చిపోయాడు. ఆయనకు కుష్ఠరోగం చేతులు కాళ్ళకున్నది, కానీ నీ హృదయానికి కుష్ఠరోగం ఉన్నది. నువ్వు నిజమైన కుష్ఠరోగం గలవాడివి, కుష్ఠరోగం గలదానివి. అని దేహానికి ఉన్నది, నీకు హృదయానికి ఉన్నది. ఏ జబ్బు పెద్దది? కాబట్టి ఆ వేదన భరించలేక తండ్రి, అయ్యో నా కొడుకుని ఎంత గొప్ప చేస్తే నా కొడుకు నన్ను ఎల్లగొట్టాడే, నా కోడలు నన్ను ఎల్లగొట్టింది, నా కోడలు నన్ను మాట్లాడుతుంది కావచ్చు. అది కంటే కోడలు కూడా అటే, కొడుకు కూడా అటే, ఇద్దరు ఏకమైపోయారు. తల్లిదండ్రులని బయటికి పంపించేశారు. కొద్ది రోజులకే చచ్చిపోయాడు తండ్రి. ఆ ఉసురు నీకు తగలదా? ఆ ఏడుపు నీకు, నీ పిల్లలకు తగలదా? అయ్యగారు జాగ్రత్త మాట్లాడండి. అయ్యగారు ఏంది ఇది శాపాల మాటలు మాట్లాడతారు? ఒకడు అనేవాడు నాకు, అయ్యగారు మీరు శాపాల మాటలు మాట్లాడొద్దని, మాకు అన్ని దీవెనలే పెట్టాలండి. భరత్ తిక్కనోడా, నేను దీవెనలు పెడితే నీకు రావు. నువ్వు దీవెనకరమైన నడిస్తే దీవెన వస్తుంది, కానీ నేను దీవెన పెడితే ఎందుకు అవుతుంది? ఎవడివే నువ్వు ఎవడివే అసలు? నాకు అర్థం కాదు. ఆ మాత్రం. కాబట్టి దీవెనకర మేలు కరుగు మార్గమేదో అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకో. అప్పుడు నీకు దీవెన ఉరికొచ్చి తాకదు, ఉరికొచ్చి ఇంట్లో పడదు. దీవించు ప్రభు అదే అదే హెబ్బే. అలాంటి నమ్మకండి, అలాంటి పొగడతలకు అస్సలే చోటు ఇవ్వకండి. నువ్వు జీవించాలి, నువ్వు నడవాలి, నువ్వు ఆయన చెప్పినట్టు నడవాలి. అప్పుడు నీ దగ్గరికి నడుచుకుంటూ దీవెన వస్తుంది. కాబట్టి మనం ఎక్కడో విన్నాను, తల్లిని ఏదో బాగా టార్చర్ పెడితే ఆమె క్రైస్తవురాలు ఉరేసుకొని చచ్చిపోయింది. ఆ టార్చర్ భరించలేక ఏమైందండి? ఎంత భయంగా అంటే ఎంత టార్చర్ పెట్టుంటావే కుమారా, కోడలా, బిడ్డ, అల్లుడా, ఎంతోమందిని చంపి ఉంటావు నువ్వు. నీ జీవితం ద్వారా ఎంతమంది చచ్చిపోయి ఉంటారు, ఎంతమందిని బాధ పెట్టి ఉంటావు నువ్వు. అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటే నువ్వేమైనా దయచేసి దేవుని కనికరం పొందుకుంటావు. లేకపోతే ఖచ్చితంగా నీకు భయంకరమైన దుఃఖమే, వేదనే నీకు ఎదురవుతుంది. కాబట్టి దయచేసి నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు, నీ తల్లిదండ్రులైన వారిని గౌరవించు, నీ తల్లిదండ్రులకి మంచి స్థానం ఇయ్యి. నీ ఇంట్లో విలువైన స్థానం. ఎవరైనా తక్కువ చేస్తే తక్కువ చేయనీయకు. అది నీ తెలివి అంటే, అది నీ జ్ఞానం అంటే. రాని అదో మంచిగా తయారు చేసి తీసుకొచ్చి పెట్టు. అవసరమైతే కుర్చీ లేపుకురా. నువ్వో దిక్కు, నీ భార్య దిక్కు లేపుకొచ్చి కూర్చోబెట్టి ఎక్కడ ఉండాలనుకుంటే వాళ్ళ ఆశ ఏంటండి. ఇప్పుడు ఆ కుర్చీలో ఇంకా కుర్చీలుగా లేపరా? అది ఇద్దరు మనుషులు బట్టి ఆ కుర్చీ తీసుకురారాదా? అయిపోయి మంచం తీసుకుపోవచ్చు.
నిన్ను మోసుకుపోయిండు నీ తండ్రి, నిన్ను మోసుకుపోయింది నీ తల్లి. ఎక్కువ చేయకు, చేసిందే చెయ్యి, నువ్వు అనుభవించిందే చెయ్యి. ఇది మర్యాద. దయచేసి ఇది కృతజ్ఞత. కాబట్టి దయచేసి అలాంటి యోగ్యులంగా మనం ఉందాం. యాకోబు విషయంలో తండ్రి ఎంత దుఃఖపడ్డాడు, చచ్చిపోయాడని చెప్పినప్పుడు ఎంత ఏడ్చాడు, ఏంటంటే ఎంత ఏడ్చాడు. కదా చచ్చిపోతే ఏడవరు చాలామంది. ఎందుకు ఏడవరంటే నిన్ను గుర్తు చేసుకొని ఏడిసే మంచి లక్షణాలు చెప్పాలా? ఏమీ లేవు. నిన్ను గుర్తు చేసుకొని ఏడవడానికి ఏమున్నాయి? చూడు ఏడతలేడు, చూడు ఈడు ఏడతలేదు, ఇది మా నాయనని చూసి ఏడతలేదు, మా అవ్వని చూసి ఏడతాడు, మా తమ్ముని చూసి ఏడతాడు, మా అక్కని చూసి ఏడతాడు, మా అన్నని చూసి ఏడతలేదు, మా బాబుని చూస్తే నా భర్తను చూసి ఏడతలేదు. ఎందుకు మెడుక్కుంటావు? ఏంటండి ఏమన్నా గుర్తు చేసుకోండి. అసలు గుర్తొస్తేనే పల్ల పడతాయండి. ఏంటి? కన్నీళ్ళు. అవి ఆపితే ఆగదండి, అది సముద్రం అండి. ఆ మంచితనాల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు టప్ప 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 ఆగమని ఆగాయి. అంత హృదయం పొర్లి దుఃఖం వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి. నేను మన చర్చలో చాలామంది చచ్చిపోయారు. మన రమేష్ చచ్చిపోయాడు, బెడ్ మీద పడబెట్టారు. నాకు ఫోన్ చేస్తే గబుక్కుని వెళ్ళిపోతాడు. చక్కగా మామూలుగా మనిషి పడుకున్నట్టే ఉన్నాడు. ఎట్టున్నాడు? పడుకున్నట్టే ఉన్నాడు. అరే రమేష్ లేరా అంటే లేస్తాడన్నట్ట ఫీలింగ్ నాకు వస్తుంది. కానీ లేవడే, చనిపోయిండే ఈ బిడ్డ. నాకు ఆగుతలేదు దుఃఖం. నాకు మస్తు ఏడిచాను నేను. నాకు ఏడుపు వచ్చేసింది. ఎప్పటినీ నేను సాధారణంగా ఏడవను, నిబ్బరపరుచుకుంటా, దాన్ని అణుచుకుంటా. కానీ అక్కడ హాస్పిటల్ని అణుచుకుంటే ఆగలేదు ఆ దుఃఖం. వాడు ఎన్ని గుర్తు చేసుకుంటా ఉంటే నా వల్ల కావట్లేదు. కాబట్టి దయచేసి ఏడవరే అంటావేంది? ఏడవగలిగిన లక్షణాలు ఏమున్నాయి భూమి మీద? గుర్తు చేసుకొని దుఃఖపడాల్సిన లక్షణాలు ఏమున్నాయి భూమి మీద? కాబట్టి దయచేసి తల్లిదండ్రులైన వారిని ఏం చేయాలండి? సన్మానించాలి. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు సంతోషపెట్టాడు తండ్రిని. తండ్రి ఆయన విషయంలో బహుగా సంతోషపడ్డాడు. తప్పైన కుమారుడా? ఏ కుమారుడు అండి? తప్పైన కుమారుడైనా. ఇద్దరు కొడుకులు కదా తండ్రికి ఇద్దరు కొడుకులు. అయితే పెద్దోళ్ళు అయిపోయారు, మీసాలు వచ్చినాయి. అంతా బాగా చదివించాడు, గొప్ప చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, అంతా ఓకే అయిపోయింది. పెద్దవాడైన తర్వాత లూకాసు వార్తేనా? లూకాసు వార్త దయచేసి చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూద్దాం 1వ వచనం. 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. లేతే ఎన్నో వచనం ఉంటుంది? తండ్రి ఇద్దరు కొడుకులు. 11 నుండి చదవా. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తుని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను.
చూసారా ఎంత ప్రేమిస్తున్నాడు. అంత పాడు చేసినా కూడా తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అలాగే చాలామంది కుమార్తెలు అన్నీ గుంటీలు గంటీలని పోగొట్టుకున్నా కూడా మళ్ళీ తల్లి అయ్యో నా బిడ్డ బోడబోడు ఉందని ఆమె కొన్ని అన్నీ తీసి తన కుమార్తెకు పెడతా ఉంటుంది. ఆ తండ్రి దగ్గర ఉన్న పైసలన్నీ కుమారుడికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. ఏమిటి సూచన? ఏమిటండి ఈ సూచన? ప్రేమ. ప్రేమిస్తున్నాడు. ఎంత పాడు చేసినా నిన్ను ప్రేమిస్తున్నాడే, ఎంత చీకొట్టిన నిన్ను ప్రేమిస్తున్నాడే. నువ్వెందుకు ప్రేమించకూడదు తండ్రిని? తల్లిని తండ్రిని మీరు ప్రేమించండి. తల్లిని తండ్రిని మీరు సన్మానించండి. నువ్వు ఖరాబ్ అవ్వడం తండ్రికి ఇష్టం లేదు. నువ్వు ఖరాబ్ అవ్వడం దేవుడికి ఇష్టం లేదు, తల్లికి ఇష్టం లేదు. ఆమె పోగొట్టుకోవడానికి సమస్తం పోగొట్టుకొని ఇష్టపడుతుంది. కానీ నా బిడ్డ నిండుగా ఉండాలి, నా కుమారుడు మంచిగా జీవించాలి అని తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. మరి నీకున్నదా నా తండ్రి మంచిగా ఉండాలని, నా తండ్రి మంచి స్థానంలో ఉండాలి, నా పరలోక నన్ను కన్న తండ్రి తల్లి వాళ్ళు మంచిగా కనపడాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. పెళ్లి చేసుకుంటే చూడండి, కొడుకు పెళ్లి చేస్తున్నాడు, బిడ్డ పెళ్లి చేస్తున్నారు. తల్లికి మంచి బట్టలు కొనమంటే మీరు చూడండి, తల్లిదండ్రులను చూడండి. ఆ తండ్రి గారు కొన్నాడు, వీడి బట్టలు చూడు, ఆ తండ్రి బట్టలు చూడు, వీడి బట్టలు చూడు, ఆ తండ్రి బట్టలు చూడు. ఇతడు ఇయంపుడు బ్రహ్మాండ పెద్ద పెద్ద మంచి వస్త్రాలు కొనుక్కున్నారు. తెర చూస్తే తండ్రికి ఒక సామాన్యమైనటువంటివి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎందుకు నీకు ఏం చేసుకుంటావు, ఎడ తిరుగుతావు నువ్వు, పండు ముసలాడ పండు. అతనికి కూడా ఎన్నో అనుభవించి జీవించిన అనుభవాలు ఆయనకు ఉన్నవి. ఆయన మనసు కూడా కోరికలు ఉంటాయి, ఆయన కూడా ఆశపడతా ఉంటారు. కాబట్టి నీ విషయంలో ఎంత ఖరాబ్ అయిపోయినా నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నాడే, కానీ నీ తండ్రిని నువ్వు అలా ఆశపడుతున్నావా? నువ్వు నీ తండ్రి విషయంలో ఎప్పుడైనా గడ్డం గీకినవా, మిసాలు కట్ చేసినవా, స్నానం చేయించినవా ఎప్పుడన్నా? ఆయన బొట్లుతికి ఇస్త్రీ చేసి మంచి బట్టలు వేసినవా ఎప్పుడన్నా నీ తండ్రికి? నీ తండ్రి తలకు నూనె రాసినవా? నీ తలకాయకి ఎన్నో సంవత్సరాలు ఆయన తలకు నూనె రాసి అంటి పెంచాడు, స్నానం చేయించాడు నీకు. నీ 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 తండ్రికి అలాంటి పనులు చేసేటువంటి జ్ఞానం నీకున్నదా? ఒకవేళ అలాంటి వారు ఉంటే ఉండవచ్చు, నాకు తెలియదు. మీరు ధన్యులు. తల్లిని ప్రేమించిన వారులారా మీరు ధన్యులు. ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, నిన్ను కన్న ఆత్మీయ తండ్రిని కూడా నువ్వు ప్రేమించాలి. కామెంట్ చేస్తే నీకు నష్టం, నీ ఆయుష్ తగ్గుద్ది. ఏంటండి? కన్న తండ్రి. ఇప్పటిదాకా మరొక సబ్జెక్ట్ ఏంటి? ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి. వాళ్ళ మీద నువ్వు విరోధముగా ఉంటే అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ జరిగినవే ఇక్కడ కూడా జరుగుతవి. కాబట్టి నీ ఆత్మీయ తండ్రిని కూడా నువ్వు, ఎందుకంటే శరీర తండ్రిని ప్రేమించినోడివి నువ్వు ఆత్మీయ తండ్రిని ఏం ప్రేమిస్తావు? శరీర తల్లిని ప్రేమించిన దానివి నువ్వు ఆత్మీయ తల్లిని ప్రేమిస్తావు. నీకు ఆ వరసే తెలియదు, నీకు ఆ లైనే తెలియదు. ఉట్టికి ఎగరనోడు ఏంటండి స్వర్గానికి ఎగురుతానంట. ఉట్టికి ఎగరనోడు స్వర్గానికి ఎట్లా ఎగురుతాడండి? నీ తల్లిదండ్రులను సరిగా చూసుకునే అవగాహన లేనోడివి నువ్వు ఆత్మీయ తల్లిదండ్రులని నువ్వేం ప్రేమిస్తావు? నీ వల్ల ఏమవుతుంది? అసలు నీకు ఆ బీజమే లేదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది భక్తికి గొప్ప ఆశీర్వాదకరమైన సబ్జెక్ట్ ఇది. కాబట్టి అలాంటి యోగ్యమైన వాటిని నేర్చుకోండి. నీ తల్లిని తండ్రిని దుఃఖ పెట్టకండి, బాధ పెట్టకండి. కొంతమంది కొట్టేటోళ్ళు ఉంటారు, ఇక్కడ పడితే ఎర్రగా కంతులు కట్టి పాపం కట్టేందుకొని బాగా కొట్టిన కొడుకులు ఉన్నారు, కొట్టిన బిడ్డలు ఉన్నారు, కొట్టిన కోడళ్ళు ఉన్నారు, కొట్టిన మనవన్లు మనవరాళ్ళు ఉన్నారు. ఎవరిని? తాతను, అమ్మమ్మను, నాయనమ్మను. ఇది దుర్మార్గత కాదా? కాబట్టి అలాంటి పరిస్థితులు మీరు వెళ్ళకండి, అలాంటివి నేర్చుకోకండి. నువ్వు వాళ్ళని కొడితే నువ్వు దేవుని కొట్టినట్టు లెక్క, నువ్వు వాళ్ళని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు లెక్క, నువ్వు వాళ్ళని సన్మానిస్తే దేవుని సన్మానించినట్టు లెక్క. నీకు తెలివి ఉంటే, అవగాహన ఉంటే నువ్వు గ్రహించుకో. దయచేసి
నీ తల్లిదండ్రులు ప్రేమించకపోతే నువ్వు దేవుని ఏం ప్రేమిస్తావు? నీ తల్లిదండ్రులు గౌరవించకపోతే నీ దేవుని ఎక్కడ గౌరవిస్తావు? నీకు ఆ తెలివి లేదు. అలాంటి వారు ధన్యులు, అలాంటి వారు ధన్యులు. వాసన రాదా? వస్తుంది. వాళ్ళు కూడా దొడ్డికి పోతారు మంచాల్లోనే. పిల్లల కంటే భయంకర వాసన వస్తుంది. అయినా మాస్క్ పెట్టుకొని పరిచర్య చేయి సోదరా. నీకు పుణ్యం, నీకు ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదం. ఏంటండి, నీ 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 వ్యవస్థ కూడా బాగుంటుంది. దయచేసి ఆ విధముగా సిద్ధపడాలని ప్రియమైన సంగమా నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను నా తల్లిదండ్రులని గౌరవించాను. నా తల్లిని ఆఖరి పెట్టుకొని సాదుకున్నాను. మీరు కూడా ఆ పని చేయండి. మీరు కూడా ఆ పని చేయండి. నువ్వు ఇక్కడ అన్ని తల్లి ఎక్కడో ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? వాళ్ళని కూడా నువ్వు ఖచ్చితంగా ప్రేమతో నడిపించాలి. వాళ్ళ బట్టలు రోజు రోజుకు మార్చాలి. నీ భార్య అనేది డొక్క దీన్ని ఏమంటారు? ఇక్కడ ఏం బొక్క ఉంటుంది? నడుంబొక్క ఇర్రు ఇట్లా కట్టుకొని ఇరుగుతే పంట కథం మంచాల. అప్పుడు ఆ సంగతి ఏందో తెలుస్తుంది. ప్రేమించు. తల్లిదండ్రులైన వారిని ప్రేమించాలి. నీ తల్లిదండ్రులే కాదు సోదరా, నీ అత్తమామను కూడా ప్రేమించడం తప్పు కాదు. వాళ్ళని కూడా బాధ పెట్టద్దు, వాళ్ళని కూడా ఏడిపించద్దు, వాళ్ళని కూడా ఏడిపించద్దు. దయచేసి ప్లీజ్ అలాంటి యోగ్యమైనటువంటి భావాల్ని కలిగి ఉందామండి. దేవుని దయకు, దేవుని ప్రేమకు పాత్రలం అవుతాం మనం. ఉట్టిగానే దేవుని దయ మన మీదకి రాదు. దేవుని దయ రావాలంటే ఆయన చెప్పినవి మనం చేస్తేనే ఆయన దయ మన మీద ఉంటుంది, వస్తుంది. అట్టి వారముగా మనం ఉందాం. నలుగురు కొడుకులు ఉన్నారు కదా, నలుగురు ఉన్నారే. నాన్న మంచిగా లేడరా, మరి మనిషికి 2000 వేసుకొని తీసుకుపోదాం అంటే నాకు లేవు, నీ ఇష్టం. ఏందట? నాకు లేవు, పెట్టుకో, నీకు పెట్టుకో. నాకు తాగడానికి కావన్నాయి, నాకు తిరగడానికి కావన్నాయి, నాకు బిర్యానీకి కావన్నాయి. అరే బుద్ధి లేనోడా, నువ్వేం మనిషివే నాయన. తండ్రికి అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సహాయపడాలి. అట్లా ఎవడో ఒకడు అందులో సరే ఆ మురుకులు చేస్తలేరు అనుకొని పాపం మీదేసుకొని చేసిన కుమారులు ఉంటారు ఇళ్ళల్లో. అలాంటి దుర్మార్గులుగా కూడా మనం ఉండకూడదు. నీ ఖర్చులన్నీ పోస్ట్ పోన్ చేసుకొని నీ తండ్రికి, నీ తల్లికి సహాయపడేటువంటి తల్లిగా, కుమారుడిగా, కుమార్తెగానే ఉండాలి. నీ సోకులు మానేయాలి. ఏంటంటే నీ అందసందాలు మానేయాలి, నీ ఎంజాయ్మెంట్ మానేయాలి. నీ తల్లిదండ్రులకి సహాయపడాలి. నేను చూసుకుంటూ వస్తున్నా ఇన్ని నాడు ఏది విత్తితే అదే కోసుకోండి. నీ గతి కూడా అంతే అవుతుంది. రేపొద్దు నీ కొడుకు కూడా నిన్ను ఉరికిస్తా అంటాడు. నీ తండ్రిని బాధ పెట్టకు, నీ తల్లిని బాధ పెట్టకు. దాదాపు 25-30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కావచ్చు అంతే. ఆ తర్వాత నీకు అదే గతి పట్టుద్ది, అంతే, సమస్య లేదు. బైబిల్ మాట కాబట్టి ఇది భక్తి, మనం చేసేది భక్తి, ఇది రియల్. కాబట్టి నువ్వు ఇవాళ బలం ఉందని, ఆ అన్ని రకాల వసతులని అని నాకేం కాదనుకొని నువ్వు అనుకుంటున్నావేమో. తల్లిని తండ్రి లెక్క చేస్తలేవేమో. జాగ్రత్త. నీ పరిస్థితి అంతకంటే భయంకరంగానే. నువ్వు ఒక్కంది చేస్తే నీ కొడుకులు 2 అంతులు చేసేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్లీజ్ దేవుని మాట విందాం, దేవుని ఆజ్ఞను కట్టుబడదాం, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిద్దాం, ఆయన మాటకు లోబడదాం, ఆయన నామాన్ని కనపరుద్దాం, మన తల్లిని సన్మానిద్దాం. దేవుడు ఏం చెప్తే అది చేద్దాం, ఆయన చెప్పింది యావత్తు చేద్దాం, ఆయన ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఆయన చేస్తే దీవించబడతామే కానీ శాపగ్రస్తులం కానే కాము. ఆయన మాట వినండి, ఆయన చెప్పింది చేయండి, ఆశీర్వదించబడండి. మీకు నచ్చింది చేయకండి, మీకు ఏదనిపిస్తే చేయకండి. ఈ పక్కలు ఆ పక్కలు దొంగలు రకరకాల సలహాలు ఇస్తే వాళ్ళ మాటలు పట్టుకోకండి. మీ నాయన మొన్న నన్ను తిట్టాడు కదరా, మళ్ళీ పెడతాను బుద్ధి లేనాడు అంటే వాడిని చెప్పందుకుని ఇసిరాయి. వాని మాట వినకు, వీని మాట వినకు, దాని మాట వినకు, దీని మాట వినకు, ఏసే మాటను, దొంగల మాట వినకు, మనుషుల మాట వినకు. దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావు, మనుషుల మాట వింటే పాడైపోతావు. మనుషులు నమ్ముకున్నవాడు పాడైపోను. ఏంటంటే
మనుషులను నమ్ముకున్నవాడు పాడైపోను, రాజులను నమ్ముకున్నవాడు గొప్పోడవునా? రాజులను నమ్ముకున్నవాడు పాడైపోను. మనుషులను నమ్ముకున్నట కంటే మేలు కదా మరి? ఎంత మేలు, ఎంత మేలు. కాబట్టి మనుషుల మాటలు పట్టుకోకు. మీ అత్తమామలు ఏమని చెప్తే మీ నాయన కానీ బాధ పెడితే బిడ్డ ఎందుకు సపడకుండా పెట్టకు అంటే అతను దుర్మార్గులకు అసలు ఇంటికి రానియగలను వాళ్ళని. అలాంటి దౌర్భాగ్యమైన మాటలకు మీరు చోటివ్వద్దు. ఇవన్నీ సాధారణంగా కుటుంబాలు జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఎవరి మాటలు చోటివ్వకుండా దేవుని మాటలకు చోటివ్వండి. దేవుని మాటలు మీరు వినండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. అట్టి వారముగా సిద్ధపడదాం. ప్రభునామాన్ని కనపడదాం. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ సన్నిధి కొరకు వందనాలు. నీ మాటలు మాటలు ఫలింపించండి. విని విడిచిపెట్టకుండా, విని మర్చిపోకుండా, దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి వాటి చొప్పున మేము నడిపించబడినట్లుగా సహాయం చేసి నీ ఆజ్ఞ, కట్టడ, విధి, శాసనములు నాయన మేము పాటించి నడుచుకునేటట్లుగా చేసి నడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి వేడుకొని చిన్నామా తండ్రి, ఆమేన్. లేచి నిలబడదాం. ఉన్న స్థలంలో దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడి పాట పాడదాం. ఎవరు పాడతారు? పురుషులా, స్త్రీలా, లేదా మీరా? త్వరగా పెద్దోడా ఎవరు? లేచి నిలబడతారా అండి? సిస్టర్ అండ్ బ్రదర్, లేచి నిలబడదాం. త్వరగా లేచి నిలబడదాం. లేచి నిలబడి పాట పాడుతుండగా దయచేసి మనము ఆయనకు ఇవ్వాల్సిన కానుకల్ని ఆయనకు అర్పిద్దాం. ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన మనల్ని సృజించినటువంటి తండ్రి. ఆయన మనల్ని పోషిస్తున్నటువంటి తండ్రి. ఆయన మనల్ని సంరక్షిస్తున్నటువంటి తండ్రి. ఆయన మన ప్రాణాధారమైన తండ్రి. ఆయన సమస్తమును అనుకూలపరుస్తున్నటువంటి తండ్రి. ఆ తండ్రిని మనం కనపడదాం. లేచి నిలబడదాం. ఇంకా కూర్చోట్లేదు, అట్లా నిలబడుతున్నారు. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. మన పరలోకపు తండ్రిని గౌరవిద్దాం. చాలు హరిదేవా హరిదేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా
ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖమే. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదు ప్రభా, నీ కార్యాలు వివరించుట నా బ్రతుకు చాలదు తండ్రి. నీ ప్రేమను వర్ణించలేదయ్యా, వివరించలేని ప్రేమ ప్రభా. అనంతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు స్తుతులు. ఒకవేళ ఈ లోకంలో చూస్తే పరలోకపు తండ్రి లాగా ఎటువంటి ప్రేమ దొరకదు. ఆయన్ను పోలిన ప్రేమ నీకు ఎక్కడ దొరకదు ఈ లోకంలో. ఆ పరలోక తండ్రి ప్రేమను నీవు పొందుకుంటావా? నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురం. అది నీ ప్రాణ ప్రియుడిగా ఉన్నాడా? ప్రాణ ప్రీతుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. అందరం కలిసి నిండు మనసు చెప్తామా? తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము.
దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము మరొకసారి చెప్తామా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందం నీవే ఆనందం ప్రభా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము అలాగే నిలబడి ప్రార్థన చేసుకుందాం సంజీవ్ ఉన్నాడా? సంజీవ్ వచ్చి చిన్న ప్రాణం చేస్తాడు కానుకల కొరకు. సంజీవ్ చిన్నప్పుడు మా తల్లి తండ్రి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు తండ్రి. నాయన మీరు తల్లిదండ్రులు చెప్పినప్పుడు ప్రభువా నా తండ్రి నాకు చాలా ఆనందం అనిపించింది తండ్రి. నా స్తుతులు స్తోత్రం తండ్రి యేసయ్య. ఓ ప్రభువా తండ్రి అలాగే ఆత్మీయ తల్లిదండ్రిని కూడా ప్రభువా నా తండ్రి చూసుకోమని చెప్తా ఉన్నారు తండ్రి. అవును ప్రభువా అలాగే చూసుకోవాలని అనుకుంటున్నాను తండ్రి. నాయన యేసయ్య ఓ ప్రభువా నా తండ్రి నాయన ఈ కానుకలు ఇచ్చిన బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఈ కొద్ది ప్రార్థన ప్రభువా నా తండ్రి ప్రతిఫలం దయచేయమని మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దయగల తండ్రి మీ సన్నిధి కొరకై వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని మాకు ఇచ్చాం. మా తల్లిదండ్రుల వారిని మేము ఎలా ప్రేమించాలో ఎంతో గుప్తముగా నీ వాగ్దానాన్ని మా ముందు పెట్టి మీ ఆజ్ఞని మా ముందు పెట్టి మాట్లాడావు దేవా. మిమ్మల్ని స్తుతించుకొని మమ్మల్ని కన్న తల్లిదండ్రులు మా విషయంలో ఏడవద్దు, బాధపడద్దు. మమ్మల్ని పుట్టించిన తండ్రి పరలోకపు తండ్రి నువ్వు కూడా దుఃఖపడద్దు. అలాంటి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ మేము భూమి మీద కొనసాగించబడడానికి సహాయం చేయి. ఎత్తబడిన మాటలు ఫలింపచేయి. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు వందనా. రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి క్రమక్రమంగా వచ్చేటట్లు, క్రమముగా నీ సన్నిధికి ఆదివారం వచ్చేటట్లుగా చేసి నడిపించి మీరు మహిమ పొందు. ఎత్తబడిన మాటలు ప్రతి హృదయంలో ముద్రింపచేయమని
యేసు నామమును బట్టి వేడుకొనిచున్నామా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, ప్రకటన ఉందా? పరిశుద్ధాత్మని యొక్క నిన్ను సహవాసం సదాకాలము తోడుండి ఆయనే చేపట్టి నడిపించి మన జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. అలసిన బ్రతుకును ఆదరించువాడా, విడువక